వై నాట్ ఏ మ్యూజియం ఇన్ హైదరాబాద్? ఫిలింనగర్లో ఎందుకు మ్యూజియం పెట్టకూడదు? వందల కోట్లు వేల కోట్లు ధారపోస్తున్నారు కదా ప్రభుత్వాలు. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మనం 18% ట్యాక్సెస్ కడతా ఉన్నాం కదా, వేల కోట్ల రూపాయలు సర్వీస్ ట్యాక్స్ టీడీఎస్లు ఇస్తున్నాం కదా. ఒక మ్యూజియం పెట్టి ఒక రామారావు గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక బిఎన్ రెడ్డి, ఓ సావిత్రి, కైకాల సత్యనారాయణ పోయిండు, కాంతారావు పోయిండు, జమునమ్మ పోయింది, వాళ్ళ ఇంట్లో వేల కొద్ది మెమెంటోలు ఉంటే ఆ పిల్లగాళ్ళని తీసి ఏం చేయాలో పారిపోతలేదు వాళ్ళకు. వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, సురేష్ అన్న ఈ మెమెంటోలు పట్టుకపోండి. ఏం చేస్తాం? మేమేం చేస్తాం? దాసరి గారి ఇంటికి పోతే ఇంటికి వంగని నిలువెత్తు మెమెంటోలు కొన్ని వందలు కనబడతా ఉంటాయి. ఆ మహానుభావుడు, ఆ చరిత్ర శాశ్వతంగా ఉండాలి. దాసరి పేరు మీద ఒక పాఠ్యాంశం కూడా లేదు యూనివర్సిటీలలో. ఎవరెవరియో పాఠ్యాంశాలు ఉంటాయి, తెలుగు యూనివర్సిటీలో కావచ్చు, ఉస్మానియా. కనీసం ఒక లెసన్ అవసరం లేదా? 150 సినిమాలు తీసి ఒక చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తి పేరు మీద అవసరం లేదా? వీ హ్యావ్ టు థింక్ అబౌట్ దట్. ఆ స్థాయికి ఆలోచించడం లేదు మనం.